అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం సాయంత్రం రష్యాకు చెందిన ఆస్ట్రోనాట్ శ్రీ సెర్గీ కోర్సికోవ్ స్పేస్ క్విజ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్ళు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ను చూపించి దాని పనితీరుని వివరించారు. ఇక అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ క్విజ్ ఇండియా వ్యవస్థాపకురాలు CEO డాక్టర్ శ్రీమతి కేసన్ కోరారు. ఇక స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచొచ్చని అన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆస్ట్రోనాట్ శ్రీ సెర్గీ కోర్సికోవ్ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు. చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహుకరించారు. శ్రీ సెర్గీ 6 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారని, అక్కడ విషయాలను అంతకాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ సమావేశంలో స్పేస్ క్విజ్ ఇండియా ప్రతినిధులు, సభ్యులు శ్రీ NB అర్జున, శ్రీమతి సాయి తన్వి తదితరులు పాల్గొన్నారు.